ఈ రోజు ఉన్న పలంగా శ్రీమంతం వెలుగుపోస్తూ తిరుగుతుందంటే ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందని అనుకోరా? భూమి ఏమి పిచ్చి పిల్ల కాదు, చాలా తెలివైనది. నీకు డబ్బు ఇవ్వడం కూడా సింహరాజ్ పని అని మొదట అనుకుంది. కానీ బ్యాంకు లావాదేవీల్లో డబ్బొచ్చిన దారి అన్నిటినీ కనిపెట్టేసింది. ఆ తర్వాత ఇంట్లో అందరికీ నిజం చెప్పేసింది. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు, నేనెవరికీ చెప్పలేదు. చెప్తే నాకే కదా నష్టం. కానీ నువ్వే డబ్బుందనే అహంకారాన్ని ఈ లోకానికి చూపించాలనుకున్నావు. దానివల్ల ఇదంతా బయటపడింది. నువ్వెళ్ళి రాఘవని అదే నీ మొగుండి పట్టుకుని ఏడువు, నాకు అనవసరం, నేను అస్సలు పట్టించుకోను. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది, నేను అనుకున్నది ఏదైనా చేయగలను. అది సంతోషమని నువ్వనుకుంటున్నావు. అనుకోలేక్యా, డబ్బుతో ఉండే సంతోషం శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నావా? ఆ సంతోషం ఎన్ని రోజులుంటుందో నిర్ణయించేది పైనున్న దేవుడు, నువ్వు కాదు. డబ్బుంటే అన్నిటినీ కొనేయచ్చు అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు ఆ డబ్బు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ రోజు నువ్వంతా కోల్పోయి రాఘవ్ దగ్గరికి తిరిగి వచ్చినా ఆయన మాత్రం నిన్ను అంగీకరించడు. భూమి కూడా నిన్ను ఊరికే వదిలిపెట్టదు. నువ్వు రాసిచ్చిన అగ్రిమెంట్ అందరికీ చూపించి చావు మను. కానీ ఈ అలేఖ్య ఇకపై రాఘవని వెతుక్కుంటూ ఎప్పుడు తిరిగి రాదు. నా అర్హత, నా అవకాశాలు, నా జీవితం అంతా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రమే నేను హైదరాబాద్ లో ఉంటాను. ఆ తర్వాత నా జీవితం అంతా ఆకాశ మార్గమే. దుబాయ్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీని ప్రారంభించబోతున్నాను. దానికి నేనే మేనేజింగ్ డైరెక్టర్. ఇది నా హోదా. తప్పుడు మార్గంలో సంపాదించాలనుకుంటే ఎవరైనా సంపాదిస్తారు. కానీ అలా సంపాదించిన సంపద శాశ్వతంగా ఉంటుందని నేను అనుకోను. నీ సలహాలేమీ నాకు అవసరం లేదు. ఒక ఆడదాని జీవితం తప్పుడు మార్గంలోకి వెళ్ళినప్పుడు దానికి ముగింపు ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. సుహాసిని, నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం రాఘవ? నీకున్నంత డబ్బు నాకు లేకపోయినా ఒక మాట మీద నిలబడే క్యారెక్టర్ మాత్రం నాకుంది. ఇప్పుడు క్యారెక్టర్ల గురించి డబ్బు గురించి మాట్లాడుకోవడం అవసరమా రాఘవ? మాట అన్న తర్వాత ఆ మాటను మర్చిపోకూడదు సుహాసిని. ఖచ్చితంగా దాన్ని నిలుపుకోవాలి. అంటే ఇప్పుడు మీరు నిలుపుకోబోయే మాట ఏంటి? నేను ఏ విషయంలో అయినా తప్పు చేశానా? తప్పులనేవి మన ఇద్దరి మధ్య ఈనాడే కాదు ఏనాడు ఉండవు సుహాసిని. మరి ఇప్పుడు ఏ మాట నిలబెట్టుకోబోతున్నావు? ఈ ఇంటిని నీ పేరు మీద రిజిస్టర్ చేద్దాం అనుకున్నాను కదా, రేపు ఆ పని చేయబోతున్నాను. రాఘవ, నా గురించి నీకు తెలుసు. నా హెల్త్ కండిషన్ గురించి కూడా నీకు తెలుసు. నాకు డబ్బు ఆశ లేదు, స్థిరమైన ప్రాపర్టీ మీద అంతకన్నా ఆశ లేదు. నాకు నువ్వు ముఖ్యం, మన పాప ముఖ్యం. అలాంటప్పుడు ఈ ఇల్లు ప్రత్యేకంగా నా పేరు మీద పెట్టక్కర్లేదు. ఇది నా కష్టార్జితం సుహాసిని. ఈ ఇంట్లో ఎవరికి ఏ ఆస్తులు పంచాలో అవన్నీ కూడా పంచేశాను సుహాసిని. ఇది నేను నీ పేరు మీద రాస్తాను అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడెందుకు రాఘవ? నువ్వు నా ఒక్కదాని మీద ఈ ప్రాపర్టీ రాస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అలా ఉంటుందంటారా, ఉండదంటారా? నువ్వు చూసే చూపు నాకేం అర్థం కావడం లేదు. ఎవరేమనుకున్నా, ఎంతమంది వేలెత్తి చూపించినా నేననుకున్నదే చేస్తాను.